సో నేను ఎప్పటి నుంచో హెయిర్ డొనేట్ చేయాలి అనుకున్నాను. సో అక్కడే లాకర్స్ దగ్గర హెయిర్ అయితే ఇచ్చేసి ఇంకా టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. సో వెళ్ళంగానే ఫస్ట్ వరాహస్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి మోస్ట్లీ 8 అయింది. సో టెంపుల్ క్లోజ్ చేసి ఉంటారేమో అనుకున్నాం, బట్ క్లోజ్ చేయలేదు. దర్శనం అయితే చేసేసుకొని ఇంకా ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. సో ఫుడ్ కూడా తినేసాం అనమాట. తిని ఇంకా వచ్చేసి కూర్చున్నాం. యాక్చువల్ గా మేము వెళ్ళింది పొరుగుదండాలకి అనమాట. సో పొరుగుదండాలు వచ్చేసి midnight 12 కి పిలుస్తారు. యాక్చువల్ గా ఈ అంగ ప్రదక్షిణం ప్రాసెస్ ఎలా ఉంటదంటే మనం 3 months బ్యాకే బుక్ చేసుకోవాలన్నమాట టికెట్. సో మేము కూడా అలాగే చేసేసుకున్నాం. అండ్ ఇది నేను రావడం సెకండ్ టైం అనమాట పొరుగుదండాలు. అండ్ ఈ దర్శనం కొంచెం డిఫరెంట్ గా ఉంటది మనకి నార్మల్ దర్శనంతో చూసుకుంటే. midnight 12 కి లోపలికి వెళ్తే మార్నింగ్ 4 కల్లా కంప్లీట్ అయిపోతుంది అనమాట మొత్తం అంగ దర్శనం అంతా. సో 12 o'clock కి కోనేరు ఓపెన్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళి కోనేట్లో మునిగేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపు కంపార్ట్మెంట్స్ లో అయితే కూర్చోబెడతారు అనమాట. కోనేట్లో మునిగిన తర్వాత మనం మాత్రం మామూలుగా ఉండనమాట, వణుకుడే వణుకుడు, అంత చల్లగా ఉంటుంది. బట్ ఈసారి మరీ అంతేమనిపించలేదు, కొంచెం ఓకేలా అనిపించింది, మరీ అంత కూల్నెస్ అయితే అనిపించింది. ఇంకా అది అయిపోయిన తర్వాత లోపల టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి లోపల పొరుగుదండాలు చేసేసి ఇంకా వచ్చేస్తాము. అయిపోతుంది 4 కల్లా కరెక్ట్ గా. బట్ నార్మల్ దర్శనంతో చూసుకుంటే కొంచెం బెస్ట్ అనమాట ఇది. సో ఫ్రీగా వెళ్ళొచ్చు కొద్దిగా.